హాయ్! ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ జిలేబీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం 250 గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా అంతా జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో మెజర్మెంట్ కప్తో 1/3 కప్ మైదా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, ఇందులోనే 1/3 కప్ మిల్క్ అంటే 75 ml మిల్క్ తీసుకొని కొంచెం వేసుకొని ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి నాజిల్స్ అండ్ పైపింగ్ బ్యాగ్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇదైతే ఈజీ. లేదు అనుకున్న వాళ్ళు పాల ప్యాకెట్ కవర్ తీసుకొని దాంతో అయినా చేసుకోవచ్చు. పాకం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 1.5 కప్పు షుగర్ వేసుకోండి. దాంట్లో 1 కప్పు వాటర్ వేసుకొని షుగర్ అంతా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకోండి. దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. ఇది టోటల్గా ఆప్షనల్ అండి, లేకపోయినా పర్వాలేదు. దీనికి ఎక్కువగా పాకం తీసుకోవాల్సిన అవసరం లేదండి. షుగర్ అంతా కలిసిన తర్వాత ఒక్కసారి చూడండి, ఇలా పడితే కొంచెం బంకగా మనకు తగలాలి అంతే. ఇలా వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇంకో కళాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పన్నీర్ బ్యాటర్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఈ పైపింగ్ బ్యాగ్లోనే ఫిల్ చేసుకుందాము. ఒకవేళ పైపింగ్ బ్యాగ్ లేదు అన్న వాళ్ళు మన మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకొని దాన్ని ఇలా చేసుకొని అందులో మిశ్రమాన్ని వేసుకోండి. చూడండి ఇలా అంతా ఫిల్ చేసేసుకొని పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అప్పుడు దీన్ని ఇలాగా మనం జిలేబీలాగా ఆయిల్లో వేసుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. షేప్ అయితే కరెక్ట్గా రాకపోవచ్చు. చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే మనం వేగనివ్వాలి. లేకపోతే పైన మనకి మాడిపోయినట్టు వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అందుకనే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పంచదార పాకంలో వేసుకోవాలి. గుర్తుంచుకోండి, పాకం మాత్రం చల్లగా అవ్వకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఇలా అన్ని పాకంలో వేసుకొని ఒక 2 మినిట్స్ పాకంలో ఉంచి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. నేను ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతగానో నచ్చే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.